తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అనంతపురం వేదికగా బీసీలకు మరోసారి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కారు బీసీలను మభ్యపెట్టి చేస్తున్న మోసాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము అని చంద్రబాబు సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ గలం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. బీసీల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారాయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బీసీలకు పెద్దపీట వేసి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోర్డ్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనమే ఈ రమేష్ యాదవ్. ఒక సాధారణ కార్యకర్త, ఒక చిన్న కార్యకర్త, చట్టసభలు ఎలా ఉంటాయో చూస్తా చాలు అనుకునే చిన్న కార్యకర్తను నన్ను శాసన మండలికి పంపించారు. బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్. తెలుగుదేశం బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల ముందు హామీలివ్వడం, ఆ తర్వాత మోసం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. వార్డు మెంబర్ల మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రి పదవుల వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు అగ్రతాంబూలం వేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల తరపున మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే అనంత జిల్లా తరపున బీసీ కలం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సీఎం చంద్రబాబు మోసానికి మారుపేరు అని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికలకు ముందు వెనుకబడిన వర్గాలకు అనేక హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలు మా పార్టీ పట్టుకొమ్మాలని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు, 2024 ఎన్నికల ముందు మరీ గొప్పగా చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల పైన అయింది. ఈ 2 సంవత్సరాల్లో బీసీల గురించి ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో చేయని వాడు 3 సంవత్సరాల్లో చేస్తారా అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం మీకోసం పాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలంటే మీరు బాధ్యతాయుతంగా బీసీలందరూ ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. దశాబ్దాలుగా చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజానాథ్. చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ, అండగా ఉండే పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే అని అన్నారాయన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, అట్లాగే దళితులకు, మైనారిటీలకు, అన్ని కులాల్లోని పేదలకు కూడా పనిచేయాలనుకుంటున్న, రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలనుకుంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాయకుడు మనవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. మొత్తంగా అనంత వేదికగా వైఎస్ఆర్సీపీ చేసిన బీసీ గర్జన కూటమి సర్కార్లో వణుకు పుట్టించింది. చంద్రబాబు పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు వైఎస్ఆర్సీపీ నేతలు.